సాహితీ మిత్రులందరకు హృదయపూర్వక నమస్కారాలు. కథా సాహిత్యంలో భాగంగా ఈరోజు మీరు వినబోతున్న కథ సమాధి. ప్రముఖ హిందీ రచయిత్రి అనసూయ త్యాగి రచించిన హిందీ కథకు తెలుగు స్వేచ్ఛానువాదం చేసిన వారు ప్రసిద్ధ అనువాదకులు, ప్రముఖ సాహితీవేత్త శ్రీ పాలకోడేటి కృష్ణమూర్తి గారు. విందాము మరి. హిందీ రచయిత్రి అనసూయ త్యాగి రచించిన హిందీ కథకు తెలుగు అనువాదపు కథ సమాధి మీకోసం. 3 రోజులుగా ఒకటే కుండపోత వాన. మధ్య మధ్య పిల్ల రాక్షసులు మూకుముడిగా అల్లరి చేస్తున్నట్లు ఉరుములు, పిడుగులు. చిన్నపాటి బాల్కనీలో కూర్చుని చుట్టూ ఉన్న వాతావరణం చూస్తుంటే ఆహ్లాదంగా ఉంది. ఏకాంతంగా కూర్చుని ప్రకృతి శోభను తిలకించడం నాకు మహా సరదా. అందువల్లే నేను రిటైర్ అవగానే ఈ చిన్న ఊళ్ళో స్థిరపడ్డాను. సమయాల్లో సలహాలు ఇవ్వడానికి, నన్ను విసిగించడానికి నాకు ఇక్కడ పరిచయస్తులు గాని బంధువులు గాని లేరు. ఒకవేళ మీకు సుస్థి చేస్తే కనీసం మంచినీళ్ళు అందించే వాళ్ళు కూడా లేరు అన్న ప్రియాంక మాటలు మాత్రం అప్పుడప్పుడు చెవిలో ప్రతిధ్వనించి మనసులో అలజడి రేపుతాయి. అప్పటికప్పుడు చూడొచ్చులే బాబు, భవిష్యత్తు గురించి చింతిస్తూ వర్తమానాన్ని ఎందుకు పాడు చేసుకోవాలి? రోజులు గడుస్తున్న కొద్దీ ఎవరో ఒకరు పరిచయం కాకపోరు, నువ్వేం బెంగపెట్టుకోకు అంటూ ప్రియాంక్ వెళ్లేటప్పుడు భరోసా ఇచ్చాను. ప్రియాంక్ ఉద్యోగం అస్సాంలో. కోడలు పిల్లలు కూడా వెంట వెళ్లారు. ప్రియాంక్ ఇక్కడుండి ఏం చేస్తారు, మాతో పాటు వచ్చేయండి అని చాలా బలవంతి పెట్టాడు. అందుకు నేను అంగీకరించలేదు. అప్పటి నుంచి ఒంటరిగా జీవితం గడపడం అలవాటైపోయింది. ఇప్పుడు తోడు కావాలనుకోవడం బావుండదు. ప్రియాంకకు సుమారు 25 ఏళ్ల వయసున్నప్పుడు నా భార్య గతించింది. నీరా ప్రియాంక కన్నా చిన్నది. 2 పిల్లల ఆలనా పాలనా చూశాను. పిల్లల్ని స్కూల్కి పంపి ఆ తర్వాత నేను తయారై స్కూల్కి వెళ్ళి 4 గంటల వరకు క్లాసులు చెప్పేసరికి అలసిపోయేవాణ్ణి. ఇంటికి రాగానే మళ్ళీ అదే పని. ఇల్లు బుడవడం, పాత్రలు శుభ్రం చేయడం, వంట చేయడం, పిల్లల్ని కూర్చోబెట్టి పాఠాలు చదివించడం, ఇది నా దినచర్య. ఓ విధమైన నిర్లిప్తతతో 20 సంవత్సరాలు గడిచిపోయాయి. నీరా పెద్దదైంది, ఇంటిని కొంతకాలం చూసుకుంది. ఆ తర్వాత ప్రియాంక్, నీరాల పెళ్లిళ్లు జరిగిపోయాయి. ప్రియాంక్ని ఆర్మీలోకి పంపించాను. నేను కూడా ఆర్మీ ఆఫీసర్ అవుదాం అనుకున్నాను. కానీ బడిపంతులయ్యాను. అంతా దైవ నిర్ణయం. జీవితంలో బడిపంతులుగా సామాన్య జీవితాన్ని ప్రారంభించిన నేను మధ్య తరగతి స్కూలు టీచర్గానే మిగిలిపోయాను. నాకొచ్చిన జీతంతోనే పిల్లలకి చదువు సంధ్యలు, విద్యాబుద్ధులు చెప్పించి వాళ్ల కాళ్ల మీద వాళ్ళు నిలబడేటట్లు చేయగలిగాను. వాళ్ళిప్పుడు ఉన్నంతలో ఆనందంగానే ఉన్నారు. ప్రావిడెంట్ ఫండ్ లో మిగలగా వచ్చిన కొంత డబ్బు పెట్టి ఓ సాధారణమైన 2 గదుల ఇల్లు కొన్నాను. అది కూడా హడావిడి గందరగోళంగా ఉండే పట్నం వాతావరణానికి దూరంగా. వంట నేనే స్వయంగా చేసుకుంటాను. నా తిండి ఏపాటిది. 2 గుప్పిళ్ళ అన్నం, అప్పుడప్పుడు కిచిడి. స్టవ్ ఉండనే ఉంది. ఓ గదిలో కూర్చోడానికి, పడుకోవడానికి, రెండో గదిలో పుస్తకాలు, ఎప్పుడైనా ఏదో ఒకటి రాసుకోవడానికి ఓ చిన్న ఎత్తుపాటి మేజాబల్ల. ఇవి నా సామాగ్రి. రోజు ఉదయం నిద్ర లేవగానే గంగానది ఒడ్డున వ్యాహాలికి వెళ్లడం, సమీప ప్రకృతి శోభని తిలకించి ఆనందించడం నాకు అలవాటు. తిరిగి అక్కడే ఓ బండరాయి మీద కూర్చుని దూరంగా గంగానదిలోని అలల్ని చూడడం నాకెంతో సరదా. చూస్తూ ఒక్కోసారి టైం తెలిసేది కాదు. 10-11 కూడా అయ్యేది. బండరాయి మీద కూర్చుని గంగానది ఒడ్డున ఇసుకలో చాలా దూరం వరకు విస్తరించి ఉన్న గుడిసెల్ని గమనించేవాణ్ణి. ఓ మనిషి నిలబడేంత ఎత్తు కూడా ఉండవు అవి. అక్కడక్కడ కొద్దిపాటి స్థలంలో బెస్తలు, పల్లెకార్లు, కాయకష్టం చేసేవాళ్లు ఆ గుడిసెల్లో జీవించేవాళ్లు. కొంచెంగా గంగా నదీ తీర ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. గత 3 రోజులుగా కురుస్తున్న కుంభవృష్టి జన జీవితాన్ని అతలాకుతలం చేసేసింది. వర్షం కురిస్తే గంగ పారుతుంది. నదీ ప్రవాహం రొద చేస్తూ చాలా దూరం వరకు వ్యాపించింది. గుడిసెల్లోకి నీళ్లు వచ్చి చేరాయి. అందరూ వాళ్ళ కుక్కి మంచాల మీద బట్టల మూటలు పడేసి వాటి మీద తుప్పు పట్టిన పాత ట్రంకు పెట్టెలు, పక్క బట్టలు పెట్టుకున్నారు. ఒకవేళ ఇవి కూడా తడిసిపోతే పిల్లలకి ఏం కప్పాలో వారికి పాలు పోవడం లేదు. ఎలాగోలా మెలకుగా నీళ్లలో తిరుగుతూ రాత్రంతా గడిపారు. నదీ ప్రవాహం ఎప్పుడు ఉధృతమవుతుందో, సామానంతటినీ కూడా గంగమ్మ తల్లి తన ఒడిలోకి ఎప్పుడు చేర్చుకుంటుందో చెప్పలేము. చిరకాలంగా అలవాటైన బండరాతి మీద కూర్చుని నేను అన్నీ గమనిస్తున్నాను. నిన్ననే ఓ ఆడబిడ్డను ప్రసవించిన ఓ స్త్రీ తన పసిబిడ్డతో చల్లటి రాతి మీద ఒత్తిగిలింది.
తడిసిన కుక్కి మంచం పక్కనే ఆరుతోంది. ఓవైపు గంగానది భీభత్సంగా ఉరకలు పరుగులతో గుడిసెల్ని ముంచేస్తుంటే ఎందుకో ఆ భగవంతుడు మరో ప్రాణిని ఈ భూమి మీదకి పంపించినట్టు. అసలే ఆ బిడ్డ తల్లి బాలింతరాలు. చలిగాలి వల్ల ఆమె శరీరం వణుకుతోంది. అయినప్పటికీ బిడ్డ మీద మమకారం చంపుకోలేక ఆ బిడ్డని పొత్తి గుడ్డల్లో పెట్టుకుని వెచ్చగా ఉండగలిగేలా చేసింది. కానీ బిడ్డకి ఎక్కడ చలి జ్వరం సోకుతుందోనని లోపల భయపడుతూనే ఉంది. ఆ దృశ్యం చూడగానే నా మనస్సు బాధతో ములిగింది. వాళ్ళు ఎంత నిస్సహాయ స్థితిలో ఉన్నారు. తమకు పుట్టిన బిడ్డని సురక్షిత ప్రాంతానికి తరలిద్దాం అనే ఆలోచన కూడా వారికి లేదు. వాళ్ల నిస్పృహ, నిస్సహాయత్వం నన్ను కలవరపరిచాయి. కష్టాల్లో ఉన్న వారికి సాయపడడం మానవ ధర్మం. వాళ్ళకేదో సాయం చెయ్యాలని, చెయ్యడం నా విధి అని మనసు చెప్పింది. కానీ నేను నిస్సహాయుణ్ణే. సాటి మనిషిగా వారిని ఏ విధంగా ఆదుకోవాలి? చాలాసేపు నాలో నేనే తర్జన భర్జన పడ్డాక ఓ నిర్ణయానికి వచ్చాను. చెయ్యగల సాయం ఒక్కడే కనపడింది నాకు. వెంటనే వాళ్ళని పిలిచాను. ఇదిగో చూడండి, మా ఇంట్లో 2 చిన్ని గదులు ఉన్నాయి. మీరు కొన్ని రోజులు ఇక్కడ ఉండొచ్చు. వేరే వసతి చూసుకుని తర్వాత వెళ్దురు గాని అని చెప్పాను. బిహారీ, ఆ బాలింతరాలి భర్త పేరు. నాకేసి ఆశ్చర్యంగా చూశాడు. నా మాటలకు వాళ్ల మనస్సు కృతజ్ఞతాభావంతో నిండింది. నన్ను ఆప్యాయత నిండిన కళ్లతో చూశారు. వెంటనే బిహారీ ముందుకు వంగి నా కాళ్లు పట్టుకుని తన బిడ్డ వైపు చేతులు చూపుతూ, అయ్యా, అంతా మీ దయ. మీరు ఆశ్రయమిస్తే ఆ పసికందు ప్రాణాలు కాపాడిన వాళ్ళవుతారు అన్నాడు. నేను నా ఇంటి అడ్రస్ వాళ్ళకిచ్చి వెళ్ళిపోయాను. ఓ మంచి పని చేసినందుకు అనిర్వచనీయమైన ఆనందాన్ని పొందాను. 2-3 గంటల అనంతరం బిహారీ, అతని భార్య కజరీ, 3 ఏళ్ల వయసున్న పిల్లాడు, నిన్ననే పుట్టిన పసిబిడ్డని తీసుకుని మా ఇంటికి వచ్చారు. వాళ్లతో పాటుగా 2-3 బట్టల మూటలు, ఉప్పు, మిరపకాయలు, పప్పుల డబ్బాలతో పాటు ఓ కుక్కి మంచం, బొంత, అల్యూమినియం పాత్రలు తెచ్చుకున్నారు. వాళ్ల కోసం పుస్తకాలున్న గది ఖాళీ చేసి నా సామానంతటినీ కూడా ఒకే గదిలో పెట్టుకున్నాను. కజరి ఓ మూల పొయ్యి తయారు చేసుకుంది. అల్యూమినియం గిన్నెలో పప్పు వండుకుని వంట చేసుకుంది. నిన్ననే ఆమె ప్రసవించింది. ఈరోజు అన్ని పనులు సంతోషంగా చేసుకుంటోంది. గది దొరికినందుకు వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు. వాళ్ళు రోజువారీ కార్యక్రమాలు చేసుకోసాగారు. ఉదయం లేవగానే చేపలు పట్టడానికి వెళ్ళడం, తిరిగి సాయంత్రం ఇంటికి రావడం. ఇది బిహారీ దినచర్య. కానీ ఒక్కోసారి దూరం వెళ్ళడం జరిగితే చేపల్ని వేటాడి వాటి అమ్మకాలు వగైరా పనులన్నీ ముగించుకుని 3-4 రోజుల తర్వాత ఇంటికి వస్తాడు. ఇప్పుడు బిహారీ నిశ్చింతగా ఉన్నాడు. తన భార్యా పిల్లల గురించి బెంగలేదు. రాత్రివేళ సమయం ఎంతైనా అతనికి చింత లేదు. చూస్తుండగానే బిహారీ వాళ్ళు మా ఇంటికి వచ్చి సంవత్సరం గడిచింది. పిల్లవాడు 4 ఏళ్ల వాడయ్యాడు. పిల్లకి 1 ఏడాది నిండింది. పరిస్థితులు బాగుపడ్డాయి. సంపాదన కూడా బాగానే ఉంది. కానీ ఎందుకో ఇల్లు మారే ప్రయత్నం చేస్తున్నట్టు లేదు. పరిస్థితులు బాగైన వెంటనే వేరే ఇల్లు చూసుకుని వెళ్ళిపోతారు అనుకున్నాను. కానీ అలా జరగలేదు. అసలు సంగతి ఏమిటో తెలుసుకుందామని ఓ రోజు బిహారీని పిలిచి, చూడు బిహారీ, గంగానది వరదలై పారినప్పుడు నీ అవస్థ చూడలేక నా గదిలో ఉండమన్నాను. భగవంతుని దయ వల్ల ఇప్పుడు నీ పరిస్థితి బాగుంది. నీకు ఎటువంటి ఇబ్బంది లేదు. నేను ఈ ఒక్క గదిలో ఇమడలేకపోతున్నాను. నువ్వు ఇదివరకటి స్థలంలో మళ్ళీ గుడిసె వేసుకోవడమో లేక మరో చోటికి వెళ్ళిపోవడమో చేసి నాకు గది ఖాళీ చెయ్యి అని చెప్పాను. వెంటనే బిహారీ నా వైపు చురచురగా చూస్తూ ఓ విషపు నవ్వు నవ్వి, అయ్యా, గది ఖాళీ చేయాల్సిందే మీరు, నేను కాదు అన్నాడు. నేనొక్కసారిగా అవాక్కయ్యాను. కొంచెం తెప్పరిల్లి, ఏమిటి నువ్వు అంటున్నది అన్నాను. నేననేదేమిటంటే, ఈ ఇల్లు మీది కాదు, మాది. ఈ ఇంటితో మీకు ఎటువంటి సంబంధం లేదు. వీలైనంత త్వరగా మరో ఇల్లు చూసుకుని వెళ్ళిపోండి. అర్థమైందా? బిహారీ నొసలు చిట్లిస్తూ అన్నాడు. వెంటనే నేను, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా బిహారీ? మేలు చేసిన వారికి కీడు తలబెడతావా? ఈ ఇల్లు నాది. వరదలు వచ్చినప్పుడు మీరు పడుతున్న కష్టాలు చూడలేక మీకు ఉచితంగా ఆశ్రయం ఇచ్చాను. 1 పైసా కూడా అద్దె రూపేణా తీసుకోలేదు. కష్టకాలంలో మిమ్మల్ని ఆదుకున్నందుకు ఇదా మీరిచ్చే ప్రతిఫలం? ఇంత నమ్మక ద్రోహానికి పాల్పడతావా? నీ గురించి పోలీసులకు ఫిర్యాదు చేస్తాను అన్నాను. అలాగే చేసి చూడండి, ఏం జరుగుతుందో తెలుస్తుంది పొగరగా అన్నాడు బిహారీ. వెంటనే ఇంటి డాక్యుమెంట్ల కోసం ఇల్లంతా వెళ్ళి వెతికాను. అవి కనబడలేదు. బిహారీ ముందే వాటిని అపహరించాడు అన్న విషయం నాకు అర్థమైంది. అందువల్లే అంత ధీమాగా డబాయిస్తున్నాడు. ఇలా జరుగుతుందని నేను కించెత్తైనా ఊహించలేకపోయాను. ఓరి భగవంతుడా, కష్ట సమయంలో ఆదుకున్నాను అన్న ఇంగిత జ్ఞానం, కృతజ్ఞత వాళ్ళకి లేకపోయింది. ఏం చేయాలి? ఎటువంటి దుస్సమయంలో ఆశ్రయం ఇచ్చాను?
దానికి పర్యవసానం ఇదా? అనవసరంగా చిక్కుల్లో పడ్డాను. నా మనసులో చింత చోటు చేసుకుంది. ఇక్కడ ఎరుగున్న వారెవరూ లేరు. ఎవరిని ఆశ్రయించాలి? దీనికి పరిష్కారం ఏమిటి? మనసు స్థిమితం కోల్పోయింది. పోలీస్ రిపోర్ట్ ఇద్దామా వద్దా అని ఓ నిమిషం తటపటాయించాను. బాగా ఆలోచించి నిర్ణయానికి వచ్చిన వాడనై పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. హెడ్ కానిస్టేబుల్ కాళ్ళు రెండు టేబుల్ మీద పడేసి కుర్చీలో విశ్రాంతిగా కూర్చున్నాడు. నేను నమస్కారం చేసి ఓ వారగా నిలబడ్డాను. నన్ను చూడగానే, ఎవరు మీరు? ఏం కావాలి? అధికార దర్పం మేళవించిన స్వరంతో అన్నాడు ఆ హెడ్ కానిస్టేబుల్. సార్, నేను రిటైర్డ్ బడిపంతుల్ని. బిహారీ అనబడే ఓ వ్యక్తి నా ఇంటిని కబ్జా చేశాడు. పోలీస్ రిపోర్ట్ ఇద్దామని వచ్చాను చెప్పాను సౌమ్యంగా. దానికి ఆ హెడ్ కానిస్టేబుల్ కనుబొమ్మలు ఎగరేస్తూ, ఆ ఇంటి డాక్యుమెంట్లు ఉన్నాయా అని అడిగాడు. లేవు, డాక్యుమెంట్లు కనబడడం లేదు నెమ్మదిగా చెప్పాను. మీ దగ్గర డాక్యుమెంట్లు లేకుండా కేసును ఎలా నిరూపించుకుంటారు? చదువుకున్నవారు, ఆ మాత్రం తెలియదా మీకు? ముందు ఆ డాక్యుమెంట్లు వెతికి పట్టండి, అప్పుడు చూద్దాం రిపోర్టర్ సంగతి తన సహజమైన ధోరణిలో అన్నాడు ఆ హెడ్ కానిస్టేబుల్. అతని వాలకం చూస్తే బహుశా బిహారీ అతన్ని ముందే కలిసి లంచం తినిపించినట్లుగా ఉంది. ఎంత చిక్కు తెచ్చిపెట్టాడు ఈ బిహారీ! ఆ డాక్యుమెంట్లు ఎక్కడని వెతికేది? సొంత ఇంటిని చేజేతులారా పోగొట్టుకున్నట్టు అనిపించింది. ఏదో ఒకటి ఆలోచించాలి అనుకుంటూ పోలీస్ స్టేషన్ నుంచి బయటపడ్డాను. మనుషులు చేసే పాప కర్మలు చూస్తూ కూడా ఆ భగవంతుడు ఎందుకో మరి కళ్ళు మూసుకుంటున్నాడు. నేను నీతిగా నియమంగా బ్రతికిన వాణ్ణి. ఎవ్వరి దగ్గర అన్యాయంగా ఒక్క రూపాయి తీసుకున్న పాపాన పోలేదు. అటువంటిది ఈ వృద్ధాప్య దశలో ఎందుకు నాకు ఈ శిక్ష? నా మస్తిష్కంలో రకరకాల ఆలోచనలు తిరగసాగాయి. అసలు ఈ బిహారీకి తనకి ఏమిటి సంబంధం? అతనికి ఆశ్రయం ఇవ్వాల్సిన అవసరం తనకేంటి? అప్పుడే పుట్టిన ఆ పసికందు చస్తే చచ్చింది, ఏమైతే తనకెందుకు? అసలు ఈ వివాదంలో తనెందుకు చిక్కుకున్నట్లు? పాపపుణ్యాలను ఆ భగవంతుడే తగు రీతిలో బేరీజు వెయ్యనప్పుడు తనెవ్వరూ వీటన్నిటినీ నెరవేర్చడానికి? సరే, అయిందేదో అయింది. ఇక ముందెన్నడూ పీడితులకి సహాయం చేయకూడదు అని మనసులో దృఢంగా నిశ్చయించుకున్నాను. ఆలోచనలతో నా గుండె బరువెక్కసాగింది. నేను నడుస్తున్నానన్న మాటే గాని నా మనసులో లేదు. పరిపరి విధాల ఆలోచనలతో నా మస్తిష్కం వేడెక్కసాగింది. సరిగ్గా అదే సమయంలో ఓ జీపు నా పక్క నుంచి సర్రున దూసుకుపోయి సడన్ బ్రేక్తో 2 గజాల ముందు ఆగింది. జీపు హారన్ వినబడలేదు. జీపు డ్రైవర్ చాకచక్యంతో నేను వెంట్రుక వాసిలో బతికిపోయాను. జీపు డ్రైవర్ కిందకి దిగి, ఏమైంది? కళ్ళు కనబడడం లేదా? చూసుకుంటూ నడవడం చేత కాదా? హారన్ శబ్దం కూడా వినబడ్డం లేదా? చెవుడా? అంటూ దాదాపుగా అరుస్తున్నట్టుగా అన్నాడు. సరిగ్గా అదే సమయంలో జీపులోంచి దిగాడు ఒక వ్యక్తి. ఖాకీ డ్రెస్లో చాలా హుందాగా ఉన్నాడు. నా వైపు నడిచి వచ్చి, అరే మాస్టరు, మీరా ఇక్కడ? అంటూ పలకరించి వంగి నా పాదాలకు గౌరవంగా నమస్కరించాడు. మీరెవరో గుర్తు రావడం లేదు. ఆకర్షణీయంగా ఉన్న అతని కేసి చూస్తున్నాను. మాస్టారు, మీకెలా గుర్తుంటుంది? 15 సంవత్సరాల క్రితం నేను మీ స్టూడెంట్ని, మీ శిష్యుణ్ణి. నా పేరు జయసింహ రాణా. మీరు పెట్టిన సరస్వతి భిక్షతో నేనింతటి వాణ్ణయ్యాను. మీ ఆశీర్వాద బలం వల్ల ఇక్కడికి దగ్గరలోనే పోలీస్ స్టేషన్లో స్టేషన్ హౌస్ ఆఫీసర్గా ఉన్నాను. ఇదంతా మీ చేతి చలవే మాస్టారు. అది సరే, మీరు ఇక్కడ ఉన్నారేంటి? నాతో రండి, మాట్లాడుకుందాం అంటూ మర్యాదపూర్వకంగా నన్ను తనతో పాటు జీపులో కూర్చోబెట్టుకున్నాడు. అసలు జరిగిన సంగతి ఈ జయసింహరాణాకి చెప్పాలా వద్దా అని కొద్ది క్షణాలు కొట్టుమిట్టాడాను. కానీ అన్యాయాన్ని సహించడం కూడా నేరమే. నాకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం ఉండాల్సిందే. జరిగినదంతా పూసగుచ్చినట్లు జయసింహరాణాకి చెప్పాను. జయసింహరాణా బిహారీని పిలిచి ఏం చెప్పాడు, ఏం చేశాడో. కానీ మర్నాడు బిహారీ నా వద్దకు వచ్చి, అయ్యా తప్పైపోయింది. మా మనుషుడు ఎక్కేసిన మాటలు విని చాలా పెద్ద తప్పు చేశాను. అందుకు నన్ను క్షమించండి అంటూ నా కాళ్ళ మీద పడ్డాడు. బిహారీ నా గదిలోంచి అపహరించిన ఇంటి డాక్యుమెంట్లు నాకు తిరిగి ఇచ్చేశాడు. మర్నాడు మూటా ముల్లే సర్దుకుని తన వాళ్ళని తీసుకుని గది ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. అమ్మయ్య, భగవంతుడు నాకు సహాయం చేశాడు. పీడితులకి ఇకపై సహాయపడకూడదు అన్న నా మనసులోని భావనని వెంటనే సమాధి చేసేశాను. సమాప్తం. ఇంతవరకు మీరు ప్రముఖ హిందీ రచయిత్రి అనసూయ త్యాగి రచించిన హిందీ కథకు తెలుగు స్వేచ్ఛానువాదం సమాధి అనే కథను విన్నారు. అనువాదకులు ప్రముఖ సాహితీవేత్త, సీనియర్ కథా రచయిత శ్రీ పాలకోడేటి కృష్ణమూర్తి గారు. ఈ కథలో చాలా అత్యద్భుతమైన ఆదర్శవంతమైన నీతి దాగి ఉంది. అదేమిటో కనిపెట్టారా? పోలీస్ ఆఫీసర్ రానంత వరకు కూడా ఆ ఉపాధ్యాయుడు బిహారీ మీద కక్ష తీర్చుకుందాం అన్న ఆలోచనలోనే ఉన్నాడు. ఎప్పుడైతే బిహారీ అపహరించిన అతని ఇంటి డాక్యుమెంట్లు అతనికి తిరిగి ఇచ్చేసి క్షమించమని కోరి తన వాళ్లను తీసుకుని ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడో, అంతకు ముందు ఇకపై
పీడితులకి ఎటువంటి సహాయం చెయ్యకూడదు అని కఠినంగా నిర్ణయించుకున్న ఆ ఉపాధ్యాయుడు ఆ భావనని తన మనసులోనే సమాధి చేసేశాడు. కారణం ఏమిటంటే అతని ఇల్లు తిరిగి అతనికి వచ్చింది కాబట్టి. కానీ మనలో చాలామంది ఈ సన్నివేశాన్ని గుర్తుపెట్టుకుని తర్వాత పీడితులకి సాయం చెయ్యాలి అనే ప్రయత్నం మరేనాడు చెయ్యం కదా. ఇటువంటి చక్కని కథను అందించినటువంటి శ్రీ పాలకోడేటి కృష్ణమూర్తి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. అంతవరకు హృదయపూర్వక నమస్కారాలతో కొత్తపల్లి ఉదయబాబు.